ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 55,000 పదవులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏది 42% రిజర్వేషన్ అమలైతే. మరి కాకపోతే అప్పుడేంది అయితే అని చెప్పేసి రాస్తున్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లతో అదనంగా దక్కనున్న 23,000 స్థానాలు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రాజకీయ స్వరూపం. గత బీఆర్ఎస్ హయాంలో బీసీ రిజర్వేషన్లు 23% తగ్గించారు. 33% ఉంటే 23% తీసుకొచ్చారు వాటిని. గత స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయిన బీసీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ 42% రిజర్వేషన్లు ఒకవేళ అమలైతే మాత్రమే ఈ 55,000 పోస్టులు వస్తాయి. మరి అమలు కాకపోతే ఉన్నాయి కూడా వీక్తాయి. ఎందుకనంటే ఇప్పుడు ఏమైంది, 15% జనాభా ఉన్నటువంటి అంటే ఎస్సీలకు సంబంధించి ఇప్పుడు 18%, 17 ఉన్నది కదా, 17.43% వచ్చింది. అంటే 18% వచ్చింది అనుకో, 3% వాళ్ళకి పెరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆ 7% ఉన్నటువంటి ఏది రిజర్వేషన్ అది 10%కి తీసుకొచ్చేసిండ్రు ఏది ఎస్టీలకు సంబంధించి. దాంతో అక్కడ 3% పెరుగుతుంది. పెరిగితే ఈ పెరిగింది ఎవరి దాంట్లో కట్ చేయాలి, ఎవరిది కట్ చేయాలన్నా బీసీదే కట్ చేయాలి. ఏంది రిజర్వేషన్ కట్ చేస్తేనే అవుతుంది లెక్క, లేకపోతే కాదు. ఎందుకంటే ఈ బీసీలో ఇంకా రిజర్వేషన్ తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్కి తర్వాత ఏది పార్టీ పరంగా ఇస్తే తప్పేముంది, పార్టీ పరంగా కూడా ఇస్తుంటారు కదా. అరే గట్టెట్లా మీరు మొత్తం లొల్లి పెడతా ఉన్నారు తీర్మానం వలన కానీ లేకపోతే ఇంకో కొంతమంది కానీ బీసీ నాయకులు మొత్తం గగ్గోలు పెడుతున్నారు, 42% వాళ్ళు పార్టీతో ఇస్తుంటున్నారు కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ పార్టీ పరంగా ఇస్తే కథ వేరే ఉంటుంది, రిజర్వేషన్లు ఇస్తే కథ వేరే ఉంటుంది. రిజర్వేషన్లు ఇస్తే ఆయా స్థానాల్లో ఆయా సర్పంచుల స్థానాల్లో ఇక వేరేటోడొకటి పోటీ చేయడానికి అవకాశం లేదు. వేరే వాళ్ళు ఏది 42% స్థానాల్లో 42 మంది గ్యారంటీగా ఏ పార్టీ నుంచి అయినా కానీ, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ అయినా కానీ టీఆర్పీ కానీ ఏ పార్టీ అయినా సరే అక్కడ బీసీలు మాత్రమే అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ అది రిజర్వేషన్ మొత్తం ఓవరాల్గా కాకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ అనుకుందాం. అయితే ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు ఒక ఊరు ఉంది, మా ఊరు ఉన్నది ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామర మండలం మల్యాల. ఈ మల్యాల గ్రామంలో ఒక రిజర్వేషన్ రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవరు బీఆర్ఎస్ ఆయన బీసీకి టికెట్ ఇచ్చిండు అనుకో, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఇంకొక ఆయనకి టికెట్ రెడ్డికి టికెట్ ఇస్తాడు, లేకపోతే తర్వాత ఇంకొక బీజేపీ ఆయన ఇంకొకరికి టికెట్ ఇస్తాడు. దీంతో ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా సరే ఇప్పుడు ఇక్కడ బీసీ గెలిస్తే సంతోషం, లేకపోతే అందరు కలిసి అట్లా వేస్తే సంతోషం. వేయకుండా ఒకవేళ కొంచెం అటు ఇటు ఉల్టా అయింది అనుకో కథ ఏమవుతుంది, దెబ్బ పడుతుంది. ఇక్కడ రావాల్సినంత మంది ఈ 42% మంది రారు. ఈ 42% వస్తుందా అంటే రిజర్వేషన్ ఉంటే ఏమవుతుందంటే ఈ 42% మంది 42 మంది బరాబర్ వస్తారు కదా. వచ్చిన తర్వాత ఓపెన్ ఉంటుంది కదా, జనరల్ స్థానాలు ఉంటాయి కదా, జనరల్ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి ఆ జనరల్ స్థానాల్లో కూడా ఒక 20 నుంచి 25% మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారు. దీంతో 62 నుంచి 67% వరకు బీసీల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. అది కాకుండా ఇక మీకు రిజర్వేషన్ లేదు పార్టీ పరంగా బీటీ పరంగా అంటే పీకినట్టే లెక్క, ఉన్నది వీక్తుంది. ఇంకా కొత్త వచ్చుడు తర్వాత విషయం ఇట్లా. కాబట్టి ఇది జరుగుతూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.